రంగారెడ్డి జిల్లా కట్టల్లో ప్రభుత్వంలో సబ్సిడీ ద్వారా రైతులకు అందిస్తున్న వ్యవసాయ పనిముట్లను స్ప్రింక్లర్ పైపులను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అందజేశారు. మరో 1000 యూనిట్లను అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అవసరమైన రైతులందరూ ఈ సబ్సిడీ ద్వారా వ్యవసాయ పనిముట్లను పొందాలని కోరారు. స్ప్రింక్లర్ పైపులు ఉపయోగించడం ద్వారా నేలలో సారం తగ్గకుండా పంటలు బాగా పండుతాయని చెప్పారు. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో 36వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు చేపట్టారు. వాహనదారులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, డ్రైవర్లు భారీ ర్యాలీ చేపట్టారు. ఎర్రంపేట నుంచి చింతూరు వరకు చేపట్టిన భారీ ర్యాలీలో రోడ్డు సేఫ్టీ నియమాలను నినదించారు. చింతూరు ప్రధాన సెంటర్లో మానవహారం చేపట్టి వాహనదారులకు అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించి జాగ్రత్తగా గమ్యం చేరుకోవాలని కోరారు. రంగారెడ్డి జిల్లా గట్టు ఇప్పలపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తే రాబోయే సర్పంచ్ని ఏకగ్రీవం చేస్తామని తెలిపారు. గ్రామ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలు 102వ రోజుకు చేరుకున్నాయి. మండల ఏర్పాటుకు అన్ని వసతులు ఉన్నప్పటికీ తమ గ్రామాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంగా ప్రకటించుకుంటే రాబోయే ఎన్నికలను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా మాంగ్ సమాజాన్ని మొదటి కేటగిరీలో ఉంచడం ద్వారా తాము నష్టపోవాల్సి వస్తుందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు బాలాజీ కంబే తెలిపారు. వర్గీకరణలో తమను మొదటి కేటగిరీ నుంచి 2వ కేటగిరీకి మార్చాలని డిమాండ్ చేశారు. మందకృష్ణ పిలుపు మేరకు ఎస్సీ మాంగ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని నినదించారు. వర్గీకరణను స్వాగతిస్తున్నామని, అయితే మాంగ్ సమాజం కేటగిరీని సక్రమంగా చేయలేదని ఆరోపించారు. విశాఖ ఆటోనగర్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ దుర్గారావు అనుమానాస్పదంగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు దుర్గారావు కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన దిగారు. సెక్యూరిటీ గార్డు ఒంటిపై రక్తపు మరకలు ఉండడంతో గాజువాక పిఎస్లో బంధువులు ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మున్సిపల్ పరిధిలో రైతులు నిరసన తెలుపుతున్నారు. డంపింగ్ యార్డ్ మాకొద్దు అంటూ 7వ రోజు వినూత్న రీతిలో రైతులు నిరసన తెలిపారు. పార్టీలకు అతీతంగా జేఏసీ ఆధ్వర్యంలో మోకాలపై నిలబడి గేదెలపై డంపింగ్ యార్డ్ వద్దు, మా కడుపు కొట్టొద్దు అని రాసి రోడ్ల వెంట ర్యాలీ తీశారు. డంపింగ్ యార్డ్ ఆపడానికి తమ ప్రాణాలను అర్పిస్తామని రైతులు, రైతు సంఘాల నాయకులు ఒక్కో రోజు ఒక్కొక్క రీతిగా నిరసనలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా డి హరేహల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓసగుట్టం గ్రామ సమీపంలో కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది కూలీలు గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఆటోలో సుమారు 30 మంది కూలీలు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి గాయపడ్డ వారిని చికిత్స కోసం అంబులెన్స్లలో బళ్ళారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి శోభాయాత్ర నిర్వహించారు. పద్మనగర్ నుండి మార్కెట్ రోడ్డు దేవాలయం వరకు నిర్వహించిన శోభాయాత్రలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. శోభాయాత్రలో స్వామివారి ముందు మంత్రి పొన్నం ఉత్సాహంగా కోలాటమాడారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి దేవాలయంలో పెద్ద తిరునాళ్ల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం అఖండ జ్యోతి స్థాపనతో తిరునాళ్లు ప్రారంభమయ్యాయి. అనంతరం హోమగుండ ప్రజ్వలన, ఇరుముడి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.